హాయ్ ఫ్రెండ్స్, స్క్రీన్ ప్లే ఫండమెంటల్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే ఏ ఫర్ ఎయిమ్, సి ఫర్ కాన్ఫ్లిక్ట్, డి ఫర్ డ్రామా, డి ఫర్ డ్రామాటిక్ నీడ్, ఈ ఫర్ ఎమోషన్, ఐ ఫర్ ఇన్సిడెంట్స్, పి ఫర్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ స్క్రీన్ ప్లేలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటి గురించి ఒకసారి చూడండి. స్క్రీన్ ప్లేలో ఎయిమ్, కథలో ప్రధాన ఆశయం అంటే స్టోరీ ఆబ్జెక్టివ్ మారకుండా స్క్రీన్ ప్లే రాసుకోవాలన్నమాట. అంటే కథలో ఒక ప్రధాన ఆశయం ఏదైతే అనుకుంటూ ఉంటామో అది మారకుండా స్క్రీన్ ప్లే రాసుకోవాలి. అది చాలా ముఖ్య సూత్రం స్క్రీన్ ప్లేలో. నెక్స్ట్, సి ఫర్ కాన్ఫ్లిక్ట్. సినిమా చివరి వరకు కాన్ఫ్లిక్ట్ తీరకుండా ఉంటే ఆడియన్స్లో ఉత్కంఠత వస్తుంది, యాంటిసిపేషన్ వస్తుంది అనమాట. అంటే సినిమా చివరి వరకు కాన్ఫ్లిక్ట్ తీరకూడదు, అది తీరకుండా ఉంటేనే బాగుంటుంది. టెన్షన్ వస్తుంది, ఎప్పుడు తీరిపోద్ది ఈ కాన్ఫ్లిక్ట్ అనేది. అది మంచి స్క్రీన్ ప్లే అవుతుంది. నెక్స్ట్, డి ఫర్ డ్రామా. డ్రామాని పెంచే మలుపులు అంటే డ్రామా వర్సెస్ టర్నింగ్ పాయింట్స్ అంటాం. మన కథలో ఉన్న డ్రామాని పెంచే మలుపులు, కొత్త క్యారెక్టర్స్ స్టెప్ బై స్టెప్ వస్తే అదే మంచి డ్రామా స్క్రీన్ ప్లే అవుతుంది. నెక్స్ట్, డి ఫర్ డ్రామాటిక్ నీడ్. హీరో లక్ష్యం చివరి మినిట్ వరకు తీరకపోతే ఆడియన్స్లో ఉత్కంఠత వస్తుంది. హీరో లక్ష్యం చివరి వరకు చేరడు, అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఈ ఫర్ ఎమోషన్. సినిమా కథలో ఎమోషన్ని ఆడియన్స్కి త్వరగా పట్టించాలి, దాని మీద జర్నీ చేయించాలి. ఇది సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కి తారాస్థాయికి వెళ్ళగలిగేలా చేయాలి. అదే బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. నెక్స్ట్, ఐ ఫర్ ఇన్సిడెంట్స్. నార్మల్ ఇన్సిడెంట్స్ నుండి మొదలుపెట్టి యాంటిసిపేటెడ్ ఇన్సిడెంట్స్ వరకు క్లైమాక్స్ వెళ్తున్న కొద్దీ రావాలి. ఇది స్క్రీన్ ప్లేలో ముఖ్య సూత్రం. నెక్స్ట్, పి ఫర్ ప్రాబ్లం. ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి దాని సొల్యూషన్ ఇంట్రెస్ట్గా చెప్పాలి. మంచి అడ్డంకులు సృష్టించుకుని స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్గా రప్పించాలి. ఈ సూత్రాలన్నీ హిట్ అయిన ప్రతి సినిమాలోనూ ఉంటాయి, గమనించండి. మీ స్క్రీన్ ప్లేలో కూడా ఇవన్నీ అప్లై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.